వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్. కరీనా కపూర్ ఖాన్ చేతుల మీదుగా నువా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆవిష్కరణ. అన్ని షోరూముల్లో నువా సేకరణ అందుబాటు. మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు, బాజా భజంత్రీలు, పోతిరాజుల నృత్యాల మధ్య తొలి బంగారు బోనం. అమెరికాలో $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎల్ఐసి ఏజెంట్ల ఇన్సూరెన్స్ రక్షణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ అధ్యక్షుడు సాయి కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రాయనగుట్ట కన్వీనర్ పండరినాథ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫాస్ట్ ట్రాక్ ఎల్ఐసి ఏజెంట్ల అవగాహన సదస్సు, శిక్షణ శిబిరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ జోన్ మార్కెటింగ్ మేనేజర్, వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమెరికాలో జరుగు $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎల్ఐసి ఏజెంట్ల అర్హత సాధించాలని లక్ష్యంతో ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు దాదాపు 500 మంది ఎల్ఐసి ఏజెంట్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎల్ఐసి అత్యున్నతమైన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్ల ఇన్సూరెన్స్ రక్షణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. మనకి ఒక షాప్ కి మనం బయలుదేరుతున్నాం, అందులో మన పాప కూడా వస్తుంది గ్రాసరీ షాప్ కి. సో అక్కడ మనం ఆ వస్తువు కొన్నప్పుడు అన్ని మన పాప ఉంటుంది బ్రిటానియా బిస్కెట్లు కావాలని. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న ప్రొడక్ట్స్ 40 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్ని ప్రొడక్ట్స్ ఇండియా టెక్ గ్రూప్ 21 జనవరి 2021 నాడు స్టార్ట్ అయింది శంకర్ సార్ ద్వారా. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 5,000 పైచిలకు ఏజెంట్ మిత్రులు ఉన్నారు. తర్వాత గత 1 ఇయర్ నుంచి జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి అందరు మంచి మంచి స్పీకర్స్ ద్వారా ఒక జ్ఞానాన్ని ప్రతి ఏజెంట్ మిత్రులకు అందజేస్తూ వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దీ చాలామంది కూడా స్వచ్ఛందంగా అందరు స్పీకర్స్, డిఓస్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ యొక్క ఏజెంట్ మిత్రులకు అందజేసి వాళ్ళ ఒక గ్రూపు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ మిత్రులకు శిక్షణను అందించడానికి మేము ఉచితంగా ముందుకొచ్చి వాలంటరీగా మేము సేవ చేయడానికి ఈరోజు ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వివిధ ప్రదేశాల నుంచి 500 మంది పైగా ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ జోన్
మార్కెటింగ్ మేనేజర్ శ్రీ ఉతుబ్ జోసెఫ్ గారు వచ్చి వారి సందేశాన్ని ఇచ్చారు. అలాగే గంపానాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గావుజీ విజయ్ కుమార్, శివకుమార్, శ్యామ్ కుమార్, బాలకృష్ణ గారు, శంకర్, పోకల సుధాకర్ గారు ఈనాటి ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టి అనే నామకరణముతో ఒక చిన్న మొక్కగా మొదలు ఏర్పరిచినటువంటి మా గురువర్యులు శంకర్ సార్ గారికి, వారితో వెన్నంటి ఉండు మా విజయ్ కుమార్ గావుజీ గారు ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ ను 1 నుండి 5 గ్రూపులు, అంటే ఒక్కొక్క గ్రూప్ లో 1000 పైకి చిలుకు మెంబర్లుగా ఏర్పరిచి, దీనికి తోడుగా ఇన్ఫాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు సార్ గారి వారి యొక్క సేవలను కూడా మా ఏజెంట్లందరికీ పాలు పంచుకుంటూ ఈరోజు తెలంగాణ, ఆంధ్రతో పాటు కర్ణాటకలో ఉన్న ఏజెంట్లను సైతం ఈ ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీని రప్పించుకుంటూ $1 మిలియన్ రౌండ్ టేబుల్, అలాగే సిఓటి, అలాగే టిఓటిగా ఏజెంట్లు ఎదిగే విధంగా మా గురువర్యులందరూ శివకుమార్ సార్ కానివచ్చు, డివిఆర్ సారు, రామదాస్ సారు, శంకర్ సారు, అలాగే ఇంకా చాలా మంది గురువులు, బాలకృష్ణ సార్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఫ్రీ సెషన్స్ తీసుకుంటున్నాం. హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యుఏఈలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో నువా పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాలు ఆవిష్కరించారు. భారత సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ నువా కలెక్షన్ ను ఆవిష్కరించారు. అంబాసిడర్ గా నటి కరీనా కపూర్ ఖాన్ పరిపూర్ణత చేకూర్చారు. భారతదేశంలోని అన్ని షోరూముల్లో నువా సేకరణ అందుబాటులో ఉన్నాయి. యుఏఈలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అధికారికంగా ప్రారంభించిన తరువాత సోమాజిగూడలోని మలబార్ షోరూంలో ఈ సరికొత్త కలెక్షన్ ను కస్టమర్లు, శ్రేయోవిలాషులు, మలబార్ మేనేజ్మెంట్ టీం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. With this, the Nuva collection is officially launched at our చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అండ్ ఎవ్రీ మా కస్టమర్స్ ముందుకు రావడం జరుగుతుంది. ఒక వినూత్నమైన కలెక్షన్స్తో మేము ముందుకు రావడం జరిగింది. అది మనకు తీసుకున్న కొన్ని ఎలిమెంట్స్ నుంచి జ్యువెలరీ అనేది మనకు ప్రిపేర్ చేయడం జరిగింది. లైక్ వేవ్స్, మనకి సముద్రంలో చూస్తుంటాం అలలు, దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఒక దాని థీమ్లో ఒక జ్యువెలరీ రెడీ చేయడం జరిగింది. అలాగే నేచర్ నుంచి కూడా మనకి ఒక లీవ్స్ టైప్ అండ్ ఇండివిజువల్గా మనకి కొన్ని కలెక్షన్స్ మనం రెడీ చేయడం జరిగింది. బిల్డింగ్ ఇన్స్పిరేషన్స్ అండ్ నేచర్ నుంచి మనకి ఏదైతే వచ్చిందో ఆ కలెక్షన్స్ నుంచి మనం తీసుకున్నాం. అండ్ ఈ కలెక్షన్స్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. అండ్ దీంతో పాటు మనకి ఆషాఢం ఆఫర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు నెక్స్ట్ మంత్ 4th వరకు కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రత్యేకించి స్పెషల్ డిజైన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి సోమాజిగూడలో విజిట్ చేశారంటే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని చెప్పొచ్చు. అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మనకి క్యాంపెయిన్ స్పెషల్ ప్లస్ మనకి ఆషాఢం ఆఫర్ రెండు ఒకేసారి కస్టమర్స్కి ఇక్కడ దొరకడం ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఎవరైతే మనకి స్పెషల్ కలెక్షన్స్ అండ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి సోమాజిగూడకు విజిట్ చేయండి. అండ్ ఈ ఆషాఢం ఆఫర్ స్పెషల్ ఏంటంటే మనకి గోల్డ్ జ్యువెలరీలో అప్ టు 25% VA డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. అండ్ డైమండ్లో కూడా మనకి అప్ టు 25% ఆఫర్ ఉంది. అండ్ అన్కట్ రూబీ ఎమరాల్డ్స్ మనకి దీంట్లో కూడా ఫ్లాట్ 25% ఆఫర్ అనేది మనం అనౌన్స్ చేసాం ఈ ఆషాఢం సందర్భంగా. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ విజిట్ సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. New collection named as Nuva. So Nuva collection is available in all the Malabar Gold and Diamonds outlets. We have 350 plus stores across all the country. So mainly Nuva means we got the inspiration, we got the drawing mainly from the nature. Nature means you can see sea waves, you can see leaves, folds, form, texture. So we got a different concept of design.
every year we launch different type of collections. Like Dia we launch Helium, Elara, Versa. So this year we are into Nuva. So Nuva, every piece of Nuva gives a signature sign of strength, elegance, and growth. So it is available. It is starting ranges from 20,000 onwards to 12 lakhs. We have all the categories like necklace, pendant, everything we have. So please come and visit our store. And every Nuva collection comes with a Malabar promise. Malabar has a promise like every diamond is responsibly sourced diamonds, and each diamond is 100% tested diamonds. Transparency is there, buyback is there, everything is there. So please come and visit all the Malabar outlets. Thank you. హైదరాబాద్ ఎంఆర్పీఎస్ 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఎస్పీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఎస్సీ వర్గీకరణ అనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య అని తెలిపారు. ఇది న్యాయమైన డిమాండ్. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించేలా చట్టం చేయాలి అని కోరారు. ఈ చట్టాన్ని త్వరగా చేస్తే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, ఐక్యంగా పోరాటాలు చేసి హక్కులని సాధించుకుంటాం అన్న ప్రొఫెసర్ కోదండరాం మీరు పట్టండి, మేము చేతులు పడుతుంది. మీరు పట్టండి, మేము ఇట్లా పడతాం అంతే. అన్న సెల్ఫీ తర్వాత తిరగండి. ఫోటోలు వస్తున్నాయి కన్నా కాక ఫోటోలు వస్తున్నాయి. ఓ 10 నిమిషాలు చేయడం పెట్టు. ముంబై లాంగ్లో ఏర్పడిన ఉద్యమం నేటికి 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా వర్గీకరణ కాకపోవడము ఇది పాలకుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఓట్ల కోసమే మాదిగలను వాడుకున్నారు తప్ప ఏ మాత్రం చిత్తశుద్ధితో మాదిగల పట్ల ఏ రాజకీయ పార్టీలు మాట్లాడతలేవనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా వర్గీకరణ జరగాలని మాదిగల చిరకాల కోరికైన వర్గీకరణ జరగకుండా పోతే ఓ దిక్కు యాత్రల పేరుతో సంబరాల పేరుతో చేస్తున్నారు. అంటే మాదిగల కోసం ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది మేము భావిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ఎట్లయితే అంచబడ్డదో రిజర్వేషన్ల ఫలాలు కూడా మాదిగలు రిజర్వేషన్లు కూడా వెనుకబడ్డారని మేము భావిస్తున్నాం. తెలంగాణ జరుగుతుందా అని ఈ రాష్ట్రంలో అనుకున్న ప్రజలు తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి వర్గీకరణ విషయం అన్ని పార్టీల మద్దతు ఉండి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంపన్న వర్గాల మద్దతున్న
వర్గీకరణ మాత్రం జరగట్లేదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్, టి అంజయ్య నగర్లోని జూలైలో ఎలక్షన్ నిర్వహించాలని బస్తీ వాసులు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఎలక్షన్లు జరగకుండా ఆపాలని కోర్టు నుండి నోటీసులు పంపించారు. బస్తీలో అభివృద్ధి కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటే కావాలని ఆటంకాలు వేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం వారిచ్చిన నోటీసులు సమాధానం చెప్పి త్వరలో ఎలక్షన్ ఏర్పాటు చేస్తామని మీడియా ద్వారా తెలిపిన టి అంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ అన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అశోక్ నర్సింగ్రావు పాల్గొన్నారు. టీఎన్జే నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులము ఈరోజు 7వ తారీఖు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి విలేకరులందరికీ సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు మేము పత్రికా ప్రకటన చేసే అంశం ఏంటంటే, నిన్న 6వ తేదీ టీఎన్జే నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ బాడీది ఈ బాడీ ప్రెసిడెంట్ ఎన్నికలను కండక్ట్ చేయాలని చెప్పేసి వైవీఆర్ లా అసోసియేట్స్ ప్రతినిధి అయినటువంటి వినయ్ కుమార్ గారిని మేము ఎన్నికల అధికారిగా నియమించుకున్నాము. నిన్న 6వ తేదీ బస్తీలో మేము ఇదే స్థలంలో ఎన్నికల షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. మేము షెడ్యూల్ని విడుదల చేసిన తర్వాత నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటలకి మా పోస్టు ద్వారా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నాకు, మా కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జి రాంబాబు గారికి, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ గారు ఇక్కడ లేరు, కొన్ని అనివార్య కారణం వల్ల బయటకు వెళ్ళారు, ఆయనకి, మా ముగ్గురికి ఒక లీగల్ నోటీస్ని గోటిక లక్ష్మమ్మ గారు, పూస ఆండాలు గారు అనే బస్తీవాసులు 2 మహిళలు మాకు లీగల్ నోటీస్ని పంపించడం జరిగింది. నిన్న సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ని ఉదయం విడుదల చేయగానే సాయంత్రం మాకు నోటీస్ పంపించడం జరిగింది. ఈ నోటీస్లో ఏముందంటే, టీఎన్జే నగర్ బస్తీలో ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనే వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా ఎన్నికలను కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎన్నికలు ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు సోమవారం ఏదైతే నామినేషన్ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకుండా నిలిపివేయాలని చెప్పేసి ఎం సలీం గారు అడ్వకేట్ ద్వారా మాకు లీగల్ నోటీస్ని గోటిక లక్ష్మమ్మ గారు, పూస ఆండాలు గారు మాకు నోటీస్ని పంపించడం జరిగింది. సో ఈ నోటీస్ ప్రకారం మేము ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మేము సోమవారం రేపు నామినేషన్లు తీసుకోవాలి, నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు నోటీస్ పంపించడం ద్వారా మేము నామినేషన్ని ఒక 2-3 రోజులు పోస్ట్పోన్ చేస్తున్నాం. కారణం ఏంటంటే, మేము ఒక రిజిస్టర్ బాడీని క్రియేట్ చేసుకున్నాము. చట్టాన్ని, సొసైటీ యాక్ట్లని మేము గౌరవించి వీళ్ళకి భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాజా భజంత్రీలు, పోతురాజుల నృత్యాలు నడుమ గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి తొలు బంగారు బోనంతో బయలుదేరారు. చైర్మన్ గాజుల అంజయ్య మాట్లాడుతూ, భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర పండుగ సందర్భంగా సప్త బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. రాబోయే రోజులో వర్షాలు సకాలంగా కురవాలని, అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ దేవాలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరీనా కపూర్ ఖాన్ చేతుల మీదుగా నువా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆవిష్కరణ. అన్ని షోరూముల్లో నువా సేకరణ అందుబాటు. మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు, బాజా భజంత్రీలు, పోతిరాజుల నృత్యాల మధ్య తొలి బంగారు బోనం. అమెరికాలో $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎల్ఐసి ఏజెంట్ల ఇన్సూరెన్స్ రక్షణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.